ప్రస్తుతం జనసేనకు చెందినటువంటి ఒక నేతకు కోర్టు నోటీసులు వెళ్ళబోతున్నాయి అనేది ఒక సమాచారం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎవరి నేత, ఎందుకు కోర్టు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎవరు ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాలు కనుక పరిశీలించినట్లయితే విశాఖకు చెందినటువంటి జనసేన కార్పొరేటర్ ప్రభుత్వ సిఎస్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన భారీ స్థాయిలో భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, బినామీ పేర్లతోటి 800 ఎకరాలకు పైగా దోచుకోవటం జరిగిందని, భూ బకాసురుడిగా ఆయన ఏర్పడటం జరిగిందని, విశాఖలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పేరుతోటి, అలానే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పనులు పరిశీలన పేరుతోటి, ఇలా రకరకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ విశాఖలో పర్యటిస్తున్నారు. కానీ ఆయనకు సంబంధించినటువంటి భూములనే ఆయన చూసుకోవటానికి వచ్చారు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇలాంటివి సాధారణంగా రాజకీయ నాయకులు చేసుకుంటూ ఉంటారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు, అక్కడ అద్దోచుకున్నారు, ఇక్కడ ఇద్దోచుకున్నారు, ఇక్కడ ఆ స్కామ్ చేశారు, ఇక్కడ ఈ స్కామ్ చేశారు, ఇక్కడ మైనింగ్ చేశారు, ఇక్కడ గుట్టలు తవ్వేశారు, అక్కడ గ్రానైట్ తవ్వేశారు, ఇక్కడ బాక్సైట్ తవ్వేశారు, ఇక్కడ ఇసుక తవ్వేశారు, ఇక్కడ మద్యంలో సంపాదించారు, ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. సో వీటికి ఒక లెక్కాపత్రం ఉండదు, ఒక ఆధారం ఉండదు, ఏమీ ఉండవు. దీనికి సంబంధించి కొంతమంది రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది వదిలేస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరా, పోరా ఆడి పాపని ఆడే పోతాడులే అని వదిలేస్తారు. సో ఇలాంటివి రాజకీయాల్లో సహజం. అయితే ప్రభుత్వ అధికారుల మీద చేసేటువంటి అంశాలలో ఖచ్చితంగా నిరాధారంగా ఎటువంటి ఆరోపణలు చేయకూడదు. ఆధారాలు ఉంటేనే పలానా అధికారి తప్పు చేశాడని చెప్పాలి. సో మరి ఇలాంటి నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ చేసినటువంటి ఈ నిరాధార ఆరోపణలకు సంబంధించి జవహర్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేసినందుకు గాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి ఆయన ముందుగా కోరటం జరిగింది. అయితే ఈయన మరింత రెచ్చిపోయి ఇంకా మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జవహర్ రెడ్డి గారు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు అనేది ఒక సమాచారం. త్వరలోనే లీగల్గా ఆయన మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు గాను పరువు నష్టం దావా వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, డిఫర్మేషన్ సూట్. దీంతో పాటుగా మరికొన్ని ఏవైతే ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టగలుగుతాము ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారంట. త్వరలోనే సదరు కార్పొరేటర్కి, జనసేన నేతకి నోటీసులు అయితే వెళ్ళే అవకాశం ఉంది.